శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి అంశాన్ని మన నాయకులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు సార్. ఒక వారం క్రిందటి వరకు మనం ప్రతిరోజు చూసాం. కూటమి నేతలు ప్రతిరోజు కూడా జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడేవారు. ఒక 2 పత్రికల్లో అయితే ఇదే అంశం ప్రధాన వార్తగా వచ్చే పరిస్థితి. అంటే యాదృచ్ఛికమై ఏంటో కానీ అమిత్ షాను కలిసిన తర్వాత, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు కూటమి నేతలు అనే చర్చ కూడా నడిచిన పరిస్థితుల్లో మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని హెరిటేజ్ వైపు టర్న్ చేసింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎదురుదాడి చేశారు కూటమిపై. సో ఇప్పుడు అసెంబ్లీలో కల్తీ నెయ్యి అంశంపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఈ కూటమి ప్రభుత్వ వ్యూహం ఏంటి? అంటే తాత్కాలికంగా ఆపారా లేకుంటే పర్మనెంట్ గా ఆపారా ఈ చర్చ అంతా నచ్చింది. ఆపుతారని అనుకోండి. నేను మొదటి నుంచి చెప్పేది 2029 వరకు ఏదో ఒక రూపంలో ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. మీరు చూస్తుండండి. ఎందుకంటే దాని లక్ష్యం ధార్మికం కాదు, దాని లక్ష్యం రాజకీయం. సో రాజకీయ లక్ష్యం అయినప్పుడు రాజకీయ అవసరం ఉన్నంత కాలం నడుస్తుంది. ధార్మిక లక్ష్యం కానప్పుడు, అందువల్ల ఇది మనకు అర్థం కావాల్సింది, ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ ఎఫర్ట్, ఇది పొలిటికల్ ఎఫర్ట్. అవునన్నా కాదన్నా క్లియర్గా కనబడుతుంది. ఇది రాజకీయపరమైన అంశం. ఇది నిజమా అబద్ధమాతో సంబంధం లేదు. నిజమైన అబద్ధమైన ఇది రాజకీయమే, దాంట్లో డౌట్ లేదు. అంటే కల్తీ నిజమైనా కూడా రాజకీయమే, కల్తీ నిజం కాకపోయినా రాజకీయమే, కల్తీ దేనితో అయినా కూడా రాజకీయమే. సో అందువల్ల ఇప్పుడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆ పొలిటికల్ బ్యాటిల్ అయితే అనివార్యంగా జరుగుతుంది. ఆ సమయంలో మరి ఏ రకమైన అంశాలు ముందుకు వస్తాయి? ఒకటి, కూటమి నేతల వ్యాఖ్యలు, స్టేట్మెంట్లు డిఫరెంట్ పీరియడ్స్ లో డిఫరెంట్ రకాలుగా వస్తుంది. మొన్న నిమ్మల రామానాయుడు మాట్లాడాడు. నేను బయట మొత్తం చూశాను. ఎక్కడ గొడ్డుకో పందుకోని పదమే వాడలే, బాత్రూమ్ కెమికల్స్ అన్న పదమే వాడలే, ఏది వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినాయన్న పదం వాడలే. కేవలం ఇది నెయ్యి కాదు, రసాయనకాలు అనే పాయింటే చెప్పాడు. ఓన్లీ దానికి పరిమితమయ్యాడు. నేను చూసిన మేరకైతే మన మొత్తం ఉపన్యాసం ఉందో నాకు తెలియదు. సో అందువల్ల కూటమి నేతలు ఈ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని చంద్రబాబు నాయుడు మొదట్లో వాడిన దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అది కూటమి నేతలు అంటే భారతీయ జనతా పార్టీ లాంటి వారైతే దాన్ని అసలు ఇంతవరకు ఉచ్చరించలేదు కూడా. వాళ్ళు దేవర్ ఓన్డ్ ఇట్. సో చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీని బీజేపీ అంగీకరించలేదు, ఇప్పటికి కూడా అంగీకరించలేదు. మీరు అసెంబ్లీలో చూస్తారు. నా నమ్మకం బీజేపీ సభ్యులు ఎవరు ఎనిమల్ ఫ్యాట్, గొడ్డుకో పందుకో అనే పదాలు వాడతారని అనుకోను, ఇప్పటి వరకు వాడలేదు కనుక. సో అక్కడ బీజేపీ వారు స్పష్టం. ఇక మిగతా వారు కన్విన్స్ కాలేకపోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లో ఆ పదాలు వాడి తమకు పెద్ద తంతా తెచ్చారు. ఎలా బయటపడాలి దీని నుంచి? అసలు ఆ పదాలు వాడుండకపోతే పంచాయతీ ఉండేదే కాదు. సో అది అనవసరంగా వైసీపీకి అప్పర్ హ్యాండ్ ఇచ్చింది. చార్జ్ షీట్ లో అది లేకపోవడం వల్ల ఇంకా మేము బ్లేమ్ అయ్యాము అనే భావన కూటమి నేతల్లో కింది స్థాయిలో ఉంది. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అన్న అడపా జడపా ఎనిమల్ ఫ్యాట్ అంటున్నాడు తప్ప మిగతా నాయకులు ఎవరు స్పష్టంగా ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు అన్నిటికన్నా ముందు చేసిన ఆరోపణ రిపీట్ చేయడం లేదు. అందువల్ల రేపు అసెంబ్లీ చర్చ సమయంగా మనం గమనించాల్సిన మొదటి అంశం ఏంటంటే ఒరిజినల్ అలిగేషన్ కు కట్టుబడి ఉంటారా ఉండరా? ఒరిజినల్ అలిగేషన్ ఏంటి? ఫస్ట్ అలిగేషన్, సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అని చెప్తూ బీఫ్ టాలో అనుడుతోనే దానిపైన ఏ విచారణ లేకముందు, ఏ ఎఫ్ఐఆర్ వేయకముందు చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ, సో గొడ్డు కొవ్వు పంది కొవ్వుతో కలుషితం చేశారు అని. నిన్న మొన్నటి వరకు కూడా అనుకూల పత్రికల్లో పేజ్ 1లో వార్తలు పతాక శీర్షికలు వచ్చేవి. సో అందువల్ల దాన్ని ఇక క్లోజ్ చేస్తారా? అది డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే చార్జ్ షీట్ లోనే అది చెప్పలేదనే వరకు ఇబ్బందుల్లో పడ్డారు. అప్పటి నుంచే కదా వైసీపీకి అప్పర్ హ్యాండ్ వచ్చి వాళ్ళ అఫెన్సివ్లోకి వెళ్ళింది. సో అందుకే అది వేరే రూట్ వెళ్ళి ఇప్పుడు నెయ్యి కల్తీ కూడా లేదు. ఇప్పుడు కూటమి నేతలు ప్రధానంగా ఇప్పుడు షూజు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎందుకు పట్టుకున్నారని, నెయ్యి కల్తీ పోయింది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే మీరు దేవునికి అపచారం చేశారు, షూస్ పట్టుకొని చెప్పులు పట్టుకొని మీరు దేవుని పటాలు పట్టుకొని వస్తారా అని. దానికి వైసీపీల వాదన ఏంటంటే మీరు ఎన్నడూ షూస్ వేసుకొని దేవుని పటం ముట్టుకోలేదా? ఇప్పుడు మీకు షాప్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నో
పటాన్నో కొంటారు. కొన్ని ఇంటికి పట్టుకొచ్చేటప్పుడు ఏం చేస్తారు? మీరు పోయే చెప్పులు లేకుంటే ఇంటికి పట్టుకొని వస్తారా? షూ తీసుకొని పోయి షాప్కి వెళ్తారు, చెప్పులో షూ తీసుకొని షాప్లో కొంటారు. కొన్న తర్వాత ఏం చేస్తారు అంటే, మీరు ఈ పటం కొనడానికి పోతున్నాను కనుక ముందే చెప్పులు లేకుండా ఎంఎఫ్ హుస్సేన్ లాగా షూస్ లేకుండా ఖాళీ నడుచుకుంటూ వెళ్తారా? లేదా అక్కడికి పోయినాక ఆ చెప్పులు షూస్ పక్కకు పడేసి పట్టం పట్టుకున్నా కనుక నడుచుకుంటూ వస్తారా? సో కూటమి నేతల వాదన ఇప్పుడు ఆ సమస్య తీసుకొచ్చింది. మీరు లేదంటే ఏదన్నా ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తారు, ఒక చీఫ్ గెస్ట్గా మినిస్టర్, ఎమ్మెల్యే. అక్కడ మీకు చాలా సందర్భాల్లో దేవుడి విగ్రహాన్ని, దేవుడి పటాలను ప్రైజెస్ ఇస్తారు. ఆ ప్రైజ్ ఇచ్చేటప్పుడు మీరు షూస్ ఇడిచి, చెప్పులు ఇడిచి ప్రైజ్ ఇస్తారా? లేదా ప్రైజ్ తీసుకునేవాడు కూడా చెప్పులు షూస్ విడిచి తీసుకుంటాడా? ఇంకో ఈ చర్చ అంతా మొదలైంది. ఇది నేను చెప్పడం కాదు, భూమా కరుణాకర్ రెడ్డి మీరు ఎప్పుడు షూస్ వేసుకోలేదా దేవుని పటం పట్టుకున్నప్పుడు అనే చర్చ మొదలైంది. అంటే చర్చ అంతా ఎక్కడికి పోయింది? గొడ్డుకో పందుకో స్టార్ట్ అయ్యి, పాలే లేవు రసాయనికాలతో మొదలై బాత్రూమ్ కెమికల్స్కి వెళ్ళి ఆరోగ్య సమస్యలు చూసి ఆఖరికి వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకున్నప్పుడు చెప్పులు షూస్ వేసుకున్నావా లేదా, ఇదో వేసుకోవచ్చా లేదా అనే దగ్గరకు వచ్చింది. చూడండి ఎన్ని ట్విస్ట్లు టర్న్లు జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనిలో ధార్మికం ఏముంది చెప్పండి నాకు ఇందులో. సో అంత రాజకీయంగా స్పష్టంగా కనబడుతుంది కదా. సో అందువల్ల ఇప్పుడు రేపు ఏమి చర్చ ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బొడ్డు కొవ్వు పంది కొవ్వు అన్న దాన్ని విడ్రా చేసుకుంటారా లేదా? ఐ డోంట్ థింక్. విడ్రా చేసుకుంటే అది చాలా పెద్ద ఎదురుదాడికి కారణమవుతుంది కనుక మరి దాన్ని విడ్రా చేసుకున్నప్పుడు దాని నుంచి ఎలా డిస్టెన్స్ అవుతారు? సో డిస్టెన్స్ అయ్యేటప్పుడు కూటమిలోని వివిధ పక్షాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ ఏ వైఖరి తీసుకుంటుంది? సో అసలు కూటమి సభ్యులే ఆ పాయింట్ పక్కకు వదిలేసి ఓన్లీ రసాయనికాల పైన ఫోకస్ చేస్తారా, నిమ్మల రామానాయుడు ఫోకస్ చేసినట్లు? సో అందువల్ల ఫస్ట్ తేలాల్సింది ఎనిమల్ ఫ్యాట్ గురించి. చంద్రబాబు నాయుడు హుందాగా ఉండాలి అంటే, ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అంటే నేను బాధతో చెప్పాను మాట నిజమే, కానీ అది లేదు, మేము పరిశోధనలో అది ప్రూవ్ కాలేదు, కేవలం రసాయనికాలతో కల్తీ జరిగిందని మాత్రమే మాకు ప్రూఫ్ వచ్చింది, మేము దాని మీదకే ప్రొసీడ్ అవుతాం, మాకేం రాజకీయం లేదు, లేనిది ఉన్నదని చెప్పాలని మాకేం కోరిక లేదు. ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్లో అనుమానం అనే వరకు నేను అనుకున్నాను, చెప్పాను. ఇప్పుడు లేదు, లేదంటే సంతోషమే కదా అని స్టాండ్ తీసుకుంటే చాలా గౌరవంగా హుందాగా ఉంటుంది. కనీసం కోట్లాది మంది భక్తులు ఆ రెండు పదాలు గొడ్డుకో పందుకో నుంచి ఉపశమనం పొందుతారు. ఇక అది లేక ఇంకా గొడ్డుకో పందుకో చుట్టూ తిప్పితే అంతకన్నా దుర్మార్గమే లేదు. ఎందుకంటే అది ఎక్కడ ఏ రీసెర్చ్ ఏ ల్యాబ్లో తేలని అంశం. ఏదైనా ఎన్డీడీబీ రిపోర్ట్ అయినా సస్పెక్టెడే, వేరే లేదా. అందువల్ల ఇక ఇది మొదటి అంశం. దాని విషయంలో స్పష్టత ఇస్తారా? ఇంకా దాగుడు ముత్తలే ఆడతారా? ఆ గొడ్డుకో పందుకో విషయంలో దాగుడు ముత్తలే ఆడతారా? రెండవది ఏంటి అన్నప్పుడు, ఒకవేళ ఇది మీకు చంద్రబాబు నాయుడు బయట్లు పవన్ కళ్యాణ్ ముందన్నది తర్వాత అన్నది చూస్తే ఒకసారేమో అనుమానాలు అంటారు, ఇంకోసారేమో కలిసిందంటారు. గొడ్డుకో పందుకో విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనుమానాలు అన్నాడు, అంతకుముందు కలిసింది అన్నాడు. సో ఇప్పటికైనా అనుమానాలన్న పదం వాడతారా, కలిసిందన్న పదం వాడతారా? ఒకవేళ ఆ ఎనిమల్ ఫ్యాట్ అనే పాయింట్ కంటిన్యూ చేయదలుచుకుంటే కంటిన్యూ చెయ్యము, లేదు మేము ముందే దాన్ని క్లోజ్ చేస్తామనుకుంటే అది సంతోషం. చంద్రబాబు నాయుడు ఆ రకమైన హుందాతనాన్ని ప్రదర్శించి దీనికి ఈ ఎనిమల్ ఫ్యాట్ అనే దానికన్నా ఒక ఫుల్ స్టాప్ పెడితే నిజంగా సంతోషం. కానీ అది చెయ్యనప్పుడు ఎనిమల్ ఫ్యాట్ థియరీ, గొడ్డుకో పందుకో థియరీని కంటిన్యూ చేయదలుచుకున్నప్పుడు సస్పెక్టెడ్ అని ఒకసారి అంటున్నారు, కలిసింది అని ఒకసారి అంటున్నారు. వాస్తవం అయితే సస్పెక్టెడే, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది సస్పెక్టెడే. కానీ అది రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. మనం ప్లే చేసి కూడా చూపెట్టాం. పవన్ కళ్యాణ్ మొదట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వెంటనే కలిసింది అన్నాడు. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాధవ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కలిసిందని అనలే, అనుమానాలు అన్నాడు. సో ఇది అనుమానాలు అంటారా, కలిసిందంటారా? ఎందుకంటే ఇది రెండవ పాయింట్ తేలాలి. ఒకవేళ ఎనిమల్ ఫ్యాట్ థియరీ కంటిన్యూ చేయాలి అనుకుంటే మూడవది తేలాల్సింది ఏంటంటే, మరి శ్రీశైలం లడ్డు అన్నారు, పత్రికలు అనుకూల పత్రికలను అయితే శ్రీకాళహస్తి, ద్వారకా, తిరుమల కూడా కలిపారు. దీన్ని తిరుపతికే పరిమితం చేస్తారా, ఇతర దేవాలయాలకు ఎక్స్టెండ్ చేస్తారా
అప్పుడు అనివార్యంగా ప్రశ్నలు వస్తాయి. మరి శ్రీశైలం పైన ఇంతవరకు పత్రికలు అయితే మనం చూడలేదు, విచారణకు ఆదేశించినట్టు కానీ ఒక ఎఫ్ఐఆర్ దాఖలైనట్టు కానీ, మీరు శ్రీశైలం దేవస్థానం కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ, శ్రీశైలం దేవస్థానం ఈవో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇక్కడ ఎక్కడా చూడలేదు. మరి సాక్షాత్ ఏది లేకుండా ముఖ్యమంత్రి ఎలా అంటాడు ఒక దేవుని లడ్డు పైన? కోట్లాది మంది శివభక్తుల మనోభావాలపై దాడి కాదా? మీరు ముందు ఏదన్నా విచారం లేకుండా అనకూడదు, ఆఖరికి అన్న తర్వాత విచారణకు ఆదేశించారు. పేపర్లో చూశాను అని సో నేను పేపర్లో చూశాను అంటున్నాడు. ఏ పేపర్లో వచ్చిందో తెలియదు. ఏ ముఖ్యమంత్రులు పేపర్లో చూసి కామెంట్లు చేస్తారా? ముఖ్యమంత్రులు మాట్లాడితే పేపర్లో రావాలి, కానీ పేపర్లో చూసిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి కంక్లూజన్లకు వస్తే అంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా దానిలో ఇలాంటి విషయాలు? సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ తేలాల్సింది ఈ శ్రీశైలము, శ్రీకాళహస్తి, ద్వారకా, తిరుమల ఇక్కడికి ఆపుతారా? ఇంకా లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ పెంచుతారా? మరి వీటిపైన ఏం చేస్తారు? మరి చర్య తీసుకోవాలి కదా నువ్వు ఆరోపణ చేసినప్పుడు. అది థర్డ్ ఫ్యాక్టర్గా ముందుకు వస్తుంది. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ బాత్రూమ్ కెమికల్స్, ఆరోగ్య సమస్యలు. సో ఇది సహజంగా అందరికీ వచ్చే అనుమానం. నేను ఎన్నోసారి చెప్పాను, బాత్రూమ్ కెమికల్స్తో లడ్డు ఎట్లా తయారు చేస్తే మనుషులు ఎట్లా బతుకుతారు? నాకు ఇప్పటికి అర్థం కాని అంశం అది. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే మీరు ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ పెట్టి ఎలా చేయగలుగుతారో ఒక్కసారి చూపెడితే మాకు అర్థమవుతుంది. ఫినాయిల్తోనే, యాసిడ్లతో లడ్డులు ఎట్లా తయారవుతాయని నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం. మన బాత్రూమ్ కెమికల్స్, దాంతో మరి ఆరోగ్య సమస్యలను హోంమంత్రి అన్నారు. ప్రజల దేవాలయంగా భావించే శాసనసభలోనైనా ఆమె డేటా ఎక్కడెక్కడ ఆరోగ్య సమస్యలు రిపోర్ట్ అయ్యాయి, ఏ హాస్పిటల్లో కేసులు రిపోర్ట్ అయ్యాయి, దానిపైన ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పింది, డాక్టర్లు ఏం చెప్పారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, డయాగ్నోసిస్ ఏంటి, ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి, స్వల్పకాలిక సమస్యలు వచ్చాయా, దీర్ఘకాలిక సమస్యలు వచ్చాయా, ఏ ఊర్లలో రిపోర్ట్ అయినాయి, తిరుపతిలో రిపోర్ట్ అయినాయా, ఇంటికి పోయినాక వచ్చినాయి ఆరోగ్య సమస్యలు, లడ్డు తినంగానే వచ్చిందా, తిన్న 3 రోజులకు వచ్చిందా? సో ఈ డేటా ఉండాలి కదా. ఇక్కడ క్లినికల్ డేటా ఎక్కడో కానీ ఉండాలి కదా. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హోంమంత్రి స్థాయికి దృష్టికి వచ్చింది అంటే మామూలుగా ఉండవు కదా. పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా. మన దృష్టికి అయితే రాలే, ఎక్కడ పత్రికల్లో రాలే, అనుకూల మీడియాలో కూడా రాలే. అందువల్ల హోమ్ మినిస్టర్ అన్నట్టు ఆరోగ్య సమస్యలు ఎక్కడెక్కడ వచ్చాయి, పీపుల్ హ్యావ్ రైట్ టు నో కదా. మీకు ఇంత లడ్డు తిని ఆరోగ్య సమస్యలు వస్తే పీపుల్ హ్యావ్ రైట్ టు నో ఎక్కడెక్కడ వచ్చాయి, రిపోర్టెడ్ ఏదైనాయి, ఏ హాస్పిటల్లో కేసులు అయినాయి. మీ ఇమాజినేషన్తో అనకూడదు కదా. దానికి బేస్ ఉండాలి, ఉంటుందని నేను ఆశిస్తాను. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఏది పడుతుంది ఎట్లా మాట్లాడతారు. సో సభలోనైనా ఆ డేటా ఇవ్వాలి, హెల్త్ డేటా. ఇంకో పలానా హాస్పిటల్స్, పలానా డయాగ్నోస్టిక్ టెస్ట్, పలానా తేలినాయి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటి, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏం ఫాలో అయ్యారు, గవర్నమెంట్ ఏమన్నా ఇంకో లడ్డు కల్తీ లడ్డు తిన్నందుకు ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేయాలని మీకు ఏమన్నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇచ్చిందా, హెల్త్ డిపార్ట్మెంట్ డేటా ఎక్కడుంది, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఆయన మరి బాధ్యత రహితంగా ఎందుకున్నాడు? ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్య శాఖ మంత్రి రియాక్ట్ కావాలి కదా. ఇంతవరకు ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ రియాక్ట్ కావాలి నాకు గుర్తున్నది. మరి హోమ్ మినిస్టర్ ఆరోగ్య సమస్యలు వచ్చినాయినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నాడు? ఆయన బీజేపీ ఎమ్మెల్యే, మరి ఆయన అంత నిర్లక్ష్యంగా ఉండి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఎందుకుంటున్నాడు? అందువల్ల హెల్త్ మినిస్టర్ రిజైన్ చేయాలి మరి, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు పట్టించుకోకపోతే. అది నిజమైతే పట్టించుకోనందుకు హెల్త్ మినిస్టర్ రిజైన్ చేయాలి, నిజం కాకపోతే హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. మరి ఎవరు రిజైన్ చేస్తారు? ఇప్పుడు మీ మీద మీకు కోఆర్డినేషన్ ఉండాలి కదా, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్న తర్వాత మరి ఆరోగ్య సమస్యల మీద హెల్త్ మినిస్టర్ రెస్పాండ్ కావాలి, ఉన్నాయా లేవా? ఇంతవరకు హెల్త్ మినిస్టర్ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే మామూలు విషయం కాదు. దేవుని ప్రసాదంతో ఉన్న ఆరోగ్య సమస్యలు పోతాయని ప్రజల నమ్మకం. అలాంటి దేవుని ప్రసాదంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయని హోంమంత్రి అంటే మామూలు విషయం అది. సో అందువల్ల అది 4వది తీరాలి. 5వది జగన్ అవినీతి, చిన్న పన్, పెద్ద పన్, దాంట్లో ఎవరెవరు లింక్ అయి ఉన్నారు, ఇది పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇదేం గొడవ లేదు, ఎందుకంటే దీంట్లో ఏమి ఎమోషన్స్ లేవు, ల్యాబ్ రిపోర్ట్లతో సంబంధం లేదు కనుక ఈ పార్ట్ వరకు మాత్రం ఫుల్గా దాడి జరుగుతుంది. ఇది 5వ పార్ట్. 6వ పార్ట్ కూడా ఫుల్గా దాడి జరుగుతుంది. సింథటిక్ ఘీ, పాలే లేదు, వెన్నే లేదు, పాలు కొనలే, ఈ పార్ట్. ఈ లాస్ట్ 2 పార్ట్ల విషయంలో డౌట్ లేదు మీకు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతుంది. ఇక ఆ మొదటి 4 పార్ట్ల విషయంలో ఏం జరుగుతుందో తేలాలి. అందువల్ల అసెంబ్లీలో చర్చ జరిగితే సంతోషమే, ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరగాలనే కోరుకోవాలి.
ఆ చర్చ జరిగేటప్పుడు నేను అన్న ఇప్పటికున్న మొదటి 4 అంశాలు స్పష్టంగా తేలాలి. ఎనిమల్ ఫ్యాట్ ఏమైంది, మీకు బాత్రూమ్ కెమికల్స్ ఏమైనాయి, ఆరోగ్య సమస్యలు ఏమైనాయి, ఇతర దేవాలయాలు శ్రీశైలంతో సైతం సంగతి. ఈ 4 మీద కూటమి నేతలు పరస్పర విరుద్ధమైన సమయానికి రకంగా మాట్లాడుతున్నారు కనుక వాటిపైన ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఆరోగ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ 4 ఐటీ మంత్రి కూడా మాట్లాడాడు కనుక వీళ్ళు 5 క్లారిటీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక మిగతా 2 పంచాయతీ ఉంది. మీరు ఏమన్నా అనుకోండి, చిన్న పని లోపలేయండి, చిన్న పని వెనకాల ఉన్న పెద్ద పని లోపలేయండి, ఆ ఇద్దరు వెనకాల ఉన్న అతిపెద్ద పనులు లోపలేయండి, మాకే అభ్యంతరం లేదు. సో మీ పొలిటికల్ ఫైట్కు మేమే అడ్డుపడం. ఎందుకంటే అది మిమ్మల్ని వాళ్ళు అలాగే చేశారు, మీరు వాళ్ళు అలాగే చేస్తారు, మీరు ఏమైనా చేసుకోండి, ఇద్దరు కొట్టుకోండి, తన్నుకోండి, ఆరోపించుకోండి, శిక్షలు వేసుకోండి, జైలుకు పంపించుకోండి, అది మాకు సంబంధం లేదు. మాకు సంబంధించిందల్లా దేవుని ప్రసాదం పైన అపవాదులు, దేవుని ప్రసాదం పైన అపనమ్మకాలు, దేవుని ప్రసాదం పైన అబద్ధాలు, ఇవన్నిటికీ ఒక ముగింపు పలకాలి అసెంబ్లీ చర్చ. లేదు వీటి ఇంకా పెంచుకుంటామంటే ఇక దేవదేవుడన్నా చూసుకోవాలి, దేవదేవుని భక్తులన్నా తర్వాత తీర్పులో చెప్పాలి.